ఇంద్రకీలాద్రి మీద శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. దుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు భక్తులు. ఇవాళ స్వర్ణ కవచ దుర్గాదేవిగా అనుగ్రహిస్తున్నారు అమ్మవారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈ రోజు నుంచి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 1 గంటల నుంచి కూడా అమ్మవారికి స్నాపనాభిషేకాలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. గతంతో పోల్చుకుంటే కనుక ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే 2 కోట్లతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ ఏర్పాట్లు, మంచినీరు, అదేవిధంగా ప్రసాదాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ప్రధానంగా అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏటా కూడా 9 అవతారాల్లో దర్శనమిస్తారు. ఆ తర్వాత తిథుల్లో వచ్చినటువంటి హెచ్చుతగ్గుల కారణంగా 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో ఆ భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి కృష్ణా పుష్కరాలు జరిగాయి. కృష్ణా పుష్కరాలు జరిగిన తర్వాత తిథుల్లో వచ్చినటువంటి హెచ్చుతగ్గుల కారణంగా, మార్పుల కారణంగా 11 అవతారాల్లో బెజవాడ దుర్గమ్మ 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 11 అవతారాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు అమ్మవారు కనకదుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. స్వర్ణ కవచాలను ధరించినటువంటి అమ్మవారు మూల విరాట్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆ అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి రూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి రోజు కావడంతో కాస్త భక్తుల రద్దీ కొంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దిగువన ఉన్నటువంటి కెనాల్ రోడ్డు మీద కూడా భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్ ప్రస్తుతం రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దూర ప్రాంతాల నుంచి, ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కృష్ణా పుష్కరాలకి భారీగా సంఖ్యలో భక్తులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ దసరా ఉత్సవాలకి 4 రోజుల వ్యవధిలో వచ్చినటువంటి దసరా ఉత్సవాల్లో భక్తులు ఎంతవరకు వస్తారన్న దాని మీద కొంత క్లారిటీ లేనప్పటికీ కూడా అయితే 11 రోజుల పాటు ఉత్సవాలు జరగడం, అందులో వీకెండ్స్ కూడా ఎక్కువగా ఉండడంతో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 11 రోజుల పాటు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చేందుకు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా భారీగా ఏర్పాటు చేశారు. తొలి రోజు అమ్మవారు కనకదుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో భక్తులు దర్శనిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకి భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. 3500 మంది 13 జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంద్రకీలాద్రిని చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.